అలావుద్దీన్ ఖిల్జీని చంపేశాడు. దీనివల్ల అతని క్రూరత్వం ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అలావుద్దీన్ తన సొంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో అలావుద్దీన్ మామయ్య ఢిల్లీకి చక్రవర్తిగా ఉన్నాడు. అతను కూడా తన కూతురిని అలావుద్దీన్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అలావుద్దీన్ తన మామయ్యని ఆనందపరచడం కోసం ఢిల్లీ దగ్గరున్న హిందూ రాజులపై దాడి చేసేవాడు. వాళ్ల దగ్గరున్న ఖజానాన్ని మొత్తం దోచుకునేవాడు. అలావుద్దీన్ ఈ ఖజానా సాయంతోనే తన సైన్యాన్ని మరింత బలపరుచుకున్నాడు. ఆ సైన్యంతోనే అతను యాదవుల యొక్క దేవగిరి సామ్రాజ్యంపైన దాడి చేశాడు. ఆ తర్వాత అలావుద్దీన్కి దేవగిరి రాజ్యం నుంచి చాలా ఎక్కువ ఖజానా లభించింది. వేల సంఖ్యలో ఏనుగులని, గుర్రాలని, వజ్రాలని, బానిసలని అలావుద్దీన్ తన అధీనంలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ప్రతి యుద్ధంలో గెలిచేవాడు. దీనివల్ల అతని అహంకారం బాగా పెరిగిపోయింది. అత్యాశ కూడా పెరిగిపోయింది. అందుకనే అతను భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాలనుకున్నాడు. దానికోసం అలావుద్దీన్ తనని పెంచిన బాబాయిని కూడా చంపేశాడు. ఆ తర్వాత అలావుద్దీన్ చిత్తోడ్గఢ్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. కానీ రాజ్పూత్ల చేతిలో ఓడిపోయాడు. చివరికి 1316 జనవరి 4న అలావుద్దీన్ చనిపోయాడు. ప్రస్తుతం ఢిల్లీలోని మెహ్రౌలీలో అలావుద్దీన్ సమాధి ఉంది. అసలు అలావుద్దీన్ ఎలా చనిపోయాడని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి అలావుద్దీన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతనికి భయంకరమైన వ్యాధి సోకింది. అతని చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. శరీరమంతా పుండ్లు ఏర్పడ్డాయి. అతని దగ్గర పనిచేసే సైనికులు, మంత్రులు, సేవకులు అతన్ని తాకడానికి కూడా భయపడ్డారు. అలావుద్దీన్ ఆ వ్యాధి వల్ల వచ్చిన నొప్పిని తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం ప్రార్థించేవాడు. ఒక మనిషిని బ్రతికుండగానే దహనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో అలావుద్దీన్ చనిపోయే ముందు అంతకంటే ఎక్కువ బాధని అనుభవించాడు. చరిత్రకారులు మాలిక్ కపూర్ అనే ఒక బానిస వల్లే అలావుద్దీన్కి ఆ భయంకరమైన వ్యాధి సోకిందని చెప్తున్నారు.